ఇదేనండి ఈ నరకంలోకి తిరగడం ఫైనల్. చెప్పాను కదా! మనకి డబ్బుల్ని తినిపించి, తినిపించి ఈ నరకంలో కూడా మనకి డబ్బులే తినిపిస్తారట. ఇంకేమి పెట్టరంట. దాని తర్వాత ఈ మొసలి చూసారా ఎంత పెద్దగా ఉందో. ఇంకా అదయిపోయిన తర్వాత మనము ఇంక స్వర్గానికి వెళ్ళిపోదాం. ఎందుకని నరకంలో తిరుగుతాం బోర్ కొట్టేసింది. ఈయనెవరో నాకు తెలీదండి. అక్కడైతే పెట్టారు. మేబీ నేమ్ రాసుంటే తెలిసుండేనేమో. దాని పక్కనే అపరిచితుడు పెట్టారండి. చూసారా తప్పు చేస్తే శిక్ష తప్పదు. ఇంక వెంటనే మనం స్వర్గానికి వెళ్ళిపోతాం. చూసారా రంభ, ఊర్వశి, మేనకలు ఇంకా ఏనుగు అందరూ ఉన్నారు. పదండి అంతకన్నా నరకంలో తిరుగుదాం. స్వర్గంలోకి వెళ్ళిపోదాం. ఎక్కువ పుణ్యం చేసినట్లేనేమో. స్వర్గం చాలా చిన్నగా ఉంది. ఓన్లీ ఇదేనండంట స్వర్గము. అందులోనే తిరగమన్నాడు మనల్ని. ఏం చేస్తాం? చేసేదేంటి లేక ఆ స్వర్గంలోనే 2, 3 ట్రిప్పులేసాము. ఆ ముగ్గురిని చూసేసి బయటకి రాగానే కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి అయితే కనిపిస్తారనమాట. ఏది ప్రాప్తి ఉందో అదే మీకు దొక్కుతది అన్నట్టు చూపించారనుకుంటా. చూద్దాం. మనం ఎక్కువ పాపాలు చేశాం కాబట్టే నరకంలో అంతసేపు తిరిగాము. ఎక్కువ పుణ్యాలు చేయలేదు కాబట్టే స్వర్గం అంత చిన్నగా డిజైన్ చేశారని ఇండైరెక్ట్ గా చెప్పినట్టుంది. దాని తర్వాత బయటకొచ్చాక మా వోడు ఇక్కడ పెద్దవాళ్ళు ఎక్కినట్టుగా జెయింట్ వీల్ ఎక్కేస్తానంటాడు. ఈ మిక్కీ మౌస్ అయితే ఎక్కి తొక్కేస్తానని బాగా అల్లరి చేస్తున్నాడు. నువ్వెక్కలేవరా కన్నయ్య అంటున్నా. సరే సర్లే ఆ జెయింట్ వీల్ ఎక్కుతాను. లేకపోతే ఈ చంపం ఎక్కుతాను. వద్దురా ఇదేదో పెద్ద డైనోసార్స్ అంట పద వెళ్లి చూద్దాము అంటే అలాంటివి చూడంట వీడు. ఎక్కినవి, దూకినవి చేస్తూనే ఉంటానంటంట. ఎంతో కష్టపడి మరి లోనకి వాటిని ఒప్పించి మరి ఈచ్ వన్ ₹100 టికెట్ తీసుకొని మరి లోనకైతే వెళ్ళాము. ఎంతో బావుంటదేమో అనుకున్నాం గానండి. చెప్పడం ఎందుకు మీరే చూసేయండి. స్టార్టింగ్ లో మనకి ఇంత పెద్ద ఏనుగునైతే చూపిస్తారు. వీటికి కూడా మూవ్స్ ఇచ్చారు. అంటే అటు ఇటు తిప్పే విధంగా అయితే వీటికి పెట్టారు కాబట్టి చాలా బావుంది. దాని తర్వాత మనకి హిపోపోటమస్ కనిపిస్తది. ఇక్కడ ఒక అనకొండ కూడా మనకి చూపిస్తారు. ఆ అనకొండ నోరు తెరిచినట్టుగా చూపిస్తారు. కానీ అంత భయమైతే వేయలేదు. నాకైతే జనరల్‌గా అయితే భయమేస్తది. కానీ నాకు అస్సలు భయమేయలేదు. మా వోడైతే వీటిని చూసి కనీసం పక్కకెళ్ళి ఆడుకోండి అన్నట్లయితే చూసాడు. వాడి ఏడుపంతా బయటకి వెళ్లి మిక్కీ మౌస్ ఎక్కాలి. అదే ఏడ్చాడు తప్ప వీటిని చూసి కొంచెం కూడా వాడైతే అసలు ఎక్సైట్‌మెంట్ గా ఫీల్ అవ్వలేదు. అసలు ఏడవను కూడా ఏడవలేదు. అలా ఉంది. దీని తర్వాత నాకు ఇంకోటి ఏం నచ్చిందంటే ఇదిగోండి. ఇది నచ్చింది. గొరిల్లా. ఇదైతే చాలా బావుంది. స్టార్టింగ్ లో ఏనుగు బావుంది. సెకండ్ ఈ గొరిల్లా బావుంది. ఈ రెండిటి కోసమే మనం ₹100 ఇవ్వాలా అనంటే మేబీ ఇవ్వచ్చు వాళ్ళ కష్టానికి అని నేను అనుకుంటున్నాను. దాని తర్వాత ఇదొక డైనోసార్. డైనోసార్స్ అని పెట్టారు గానీ చాలా పెద్ద డైనోసార్స్ పెట్టి ఇన్ని పెట్టే కన్నా ఒక 4 డైనోసార్స్ పెద్దవి పెట్టేసి ఈ కొంచెం షో అడవిలో ఇది చేస్తే బావుండు అరికాదంట. అని ఈయన్ని కూడా అనిపించింది. చూసేనని ఇంకా పంపించారు మనల్ని. మిగతా వాటిని సర్లే ఎక్కడైనా చూస్తాంలే ఉన్నాయేంటి అని చూస్తే అనుకోని ఈ క్లాత్ ఆ పట్టుకొని రకం ఒకటి, ఈ రకం జారుతుంది. ఒకటి, ఇందులో పాపం ఈ ఒకటి, అందులో డైనోసార్ ఒకటి. చూడండి ఇది చూడండి. నన్ను ఇది కూడా బయటకు డైనోసార్ అంట. తీయండిరా బాబోయ్ అని బయటకి రావాలా వద్దా మొత్తుకున్నట్టుంది. అని కొట్టు ఇంకా ఫైనల్ మిట్టాడిపోతున్నాయి గా ఈ అవి 2 కూడా డైనోసార్లు. చూసేసి దీనికైతే బయటకైతే తలకాయ తప్ప వచ్చేసాము. బాడీ లేదు. ఇంకా మరి దిగేదిగ్గానే ఎందుకలా మా పెట్టారో వాడైతే మనకు కూడా ఇది తెలీదు. ఎక్కేస్తా అది అది వాళ్ళకి కూడా ఎక్కేస్తా ఇది తెలీదు. ఎక్కేస్తా అంటాడు. ఇక్కడ ఒక పిల్ల చూడరా మ్యాట్రెస్ పెట్టారు. ఈ పిల్ల మ్యాట్రెస్ ఈ డైనోసార్ దాంట్లో ఏం చేస్తాడో నాకే అర్థం కాలేదు. ఈ డైనోసార్ నోరు తెరిచి చూస్తుంటే భయపడతారేమో అని చిన్న పిల్లలు కూడా భయపడలేదండి. ఈ మనుషులు కూడా పెట్టారు. వీడైతే ముసలోసిన మరి నిల్చోబెట్టేశారు. ఎందులో నిల్చోబెట్టారో వాడికే తెలియాలి. ఇక్కడ ఒక డైనోసార్ ఇందులో ఇరుక్కుపోయిందంట. పాపం లామన్నట్లు చూస్తుంది. చూసి చూసి బోర్ కొట్టేసి ఇక పదరా బాబు బయటకి వెళ్ళిపోతాం అని బయటకెళ్ళిపోయాము. బయటకెళ్ళాక మా వాడు కార్లు ఎక్కేస్తానని కార్లు ఎక్కించేసాడు. ఇదేనండి ఈ ఎగ్జిబిషన్.